వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలోని వివిధ గ్రామాలలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తీసుకోవడంలో ఐరిస్ నిబంధనలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగానే తంబు నిబంధనలతో పెన్షన్ తీసుకోవడం సౌలభ్యంగా ఉండేదని, అదే విధానాన్ని కొనసాగించాలని పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నీ కూలి చేసుకుంటే బతికేదాన్ని ఈ పింఛన్ కొరకు 4 రోజుల కంచి ఉంటాను. కళ్ళు 4 సార్లు చూసారు. మాకు షుగర్ బీపీలు వచ్చినాయి. మా కళ్ళు కొట్టాలంటే కళ్ళు కొడతానే రెప్పలు చూడొస్తలేవు, కళ్ళు పడతలేవు. మాకు ఏలు ముద్ర పెట్టుకుంటేనే పైసలు ఇవ్వాలి. మా భర్త చచ్చిపోయిండు. పండుగ నాకు పిల్లలు ఈ పింఛన్ వస్తే పండుగ ఎలా తీసుకుంటామని చూస్తాను. సారు ఈ ఏలు ముద్ర ముఖ్యం. సారు మాకు ఏలు ముద్ర ఇవ్వాలి. మేము పింఛన్ తీసుకోవాలంటే కూలి చేసుకుంటే బతికేటోళ్ళం. 4 రోజుల కంచి పింఛన్ అని ఉంటే నా కళ్ళు రెప్పలు కొడతాయి. మాకు షుగర్ బీపీలు వచ్చి అందరం కళ్ళు కనపడకుండా ఉంటాను. సారు మాకు ఏలు ముద్రే ముఖ్యం. ప్రకారంగా మాకు ఏలు ముద్ర మాకు పింఛన్ ఇవ్వాల్సింది కానీ కోరుకుంటాను. మేము మీకు అయ్యే ప్రాబ్లం ఏంటి? కళ్ళతో మాకు అవపడతాయి. ఒకరికి వస్తానే ఒకరికి వస్తలేవు. ఏలు ముద్ర అంటే మాకు ఏలు ముద్రతోనే మాకు పింఛన్ ఇవ్వాలి. అది నమస్తే అండి, నేను కట్టాల బీపీఎంని. మనకి పెన్షన్లు చాలా ఆలస్యం అవుతుంది. దేనికంటే ఇది ఫేస్ రికగ్నిషన్ వల్ల కొంచెం లైట్ ఎఫెక్ట్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనము అప్పట్లెక్క ఫింగర్ ప్రింట్ ఉంటే ఈజీగా రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ తీసుకునేది అనుకుంటే, బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఫేస్ ఫస్ట్ 5 టైమ్స్ పెట్టినాక తర్వాత ఫింగర్ ప్రింట్ తీసుకుంటుంది. కొందరికి ఏంటంటే కళ్ళు లేవు, అట్లా కూడా ఇబ్బంది అవుతుంది. కొంచెం 2 వస్తే బాగుంటుందని నా ఒపీనియన్.